హాయ్ అండి. ఇవాళ బటర్ పన్నీర్ మసాలా చేసుకోబోతున్నాం. మొదటగా బటర్ 2 స్పూన్లు ఒక కడాయిలో వేసి బాగా కరిగాక ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కోసి ఉంచుకున్నాయి వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుని కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. మగ్గేదాకా సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. ఈ మసాలాకి ఈ కూరకే సిమ్లో పెట్టుకుని అల్లం ముక్కలు ఎల్లుల్లిపాయలు వేసుకుని బాగా మగ్గేదాకా 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గాక టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకుని బాగా సిమ్లో వేసుకుని జీడిపప్పు వేసుకుని మగ్గనివ్వాలి. తిప్పుకుంటూ ఉండాలి మాడకుండా ఉండటాకే. మగ్గాక చల్లారి పెట్టుకుని ఓ మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాక మళ్ళీ 2 టీ స్పూన్లు బటర్ వేసుకుని ఆ మిక్సీ పట్టి ఉంచింది బటర్ కరిగాక కడాయిలో పోసుకుని బాగా తిప్పుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. కొంచెం మిక్సీ గిన్నె కూడా కడిగేసి దాంట్లో ఉన్న వాటర్ కూడా పోసేసుకోవాలి. కారం వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, తగినంత పలవా దినుసులు వేసుకోవాలండి. కొంచెం బటర్ పక్కకి తీసుకుని పలవా ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని బాగా సిమ్లో పెట్టుకుని బాగా తిప్పుకోవాలి ఉడికిదాకానే. తిప్పుకున్న తర్వాత మిక్సీ జార్ కడుక్కున్న నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు పోసుకుని కొంచెంసేపు ఉడకనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం పన్నీరు రౌండ్గా చేసుకున్నామండి మేము పన్నీరు. అవి వేసి బాగా తిప్పుకోవాలి. తిప్పుకుని మూత పెట్టి బటర్ అంతా పైకి వచ్చే వరకు ఉడకనిచ్చేయాలి. బటర్